సజీవవాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము మనం ధ్యానం చేయబోతున్న అంశము నీవు దేవుని బంగారం. యోబు 23వ అధ్యాయము 10వ వచనం. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడుదును. ఒకసారి ఇంటికి అతిథులు వస్తున్నారని ఆ కుటుంబీకులంతా ఇంటిని శుభ్రపరిచే పనిలో ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క గదిని శుభ్రపరుస్తున్నారు. వారి పనులు మానుకొని ఇలా చేయటకు కారణం వారింటికి వచ్చే అతిథే. ఇంటికి వచ్చే అతిథి విలువను బట్టి వారికిచ్చే మర్యాదలు ఆధారపడి ఉంటాయి. అలాగుననే పరలోకంలో నీకు మర్యాదలు కావాలంటే నీకు కావలసినది విలువ. పరలోకం ప్రవేశించుటకు బంగారమునికే అవకాశం ఉంది. నీవు దేవుని బంగారం అయితేనే పరలోకంలోనికి అడుగు పెట్టగలవు. నీవు ఈ లోకంలో బంగారంగా మారాలంటే ఒకే ఒక మార్గం, శోధన, శ్రమల మార్గం. యోబు ఈ రహస్యాన్ని తెలుసుకున్నాడు కాబట్టే తాను వెళ్తున్న ఆ కష్టమైన మార్గంలో సహనం కలిగి అడుగులు వేశాడు. ఇప్పుడు నాలో మెరుగు లేదేమో, నాలో దేవుడు ఆశించిన శుద్ధి లేదేమో, కానీ ఈ పరీక్షలు ముగిసిన తర్వాత నా జీవితం బంగారం వలె మెరిసిపోతుంది, బంగారం వలె సుందరంగా కనిపిస్తానని యోబు ఆశ కలిగి ఉన్నాడు. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో కంసాలి పాడైపోతున్న బంగారాన్ని అగ్నిచేత శుద్ధి చేసినట్లుగా బంగారం కంటే అమూల్యమైన నీ విశ్వాసమును శోధనల చేత, శ్రమల చేతనే యేసుక్రీస్తు ప్రభు శుద్ధి చేస్తున్నాడు. ఈ లోకంలోని భయాల చేత, వాగ్దానపై సందేహాలతో, దేవునిపై అనుమానాలతో, అవసరం లేని ప్రశ్నలతో విశ్వాసంలో స్థిరపడలేకపోతున్నావేమో. నీ అమూల్యమైన విశ్వాసమును శుద్ధి చేయుటకే దేవుడు శ్రమలలో నిన్ను పరీక్షిస్తున్నాడు. శ్రమలలో ఉన్నప్పుడు నిరుత్సాహపడకు. నీవు దేవుని బంగారానివి. నీవంటే ఇష్టం లేక కాదు, నిన్ను పరలోకానికి చేర్చుటకే దేవుడు మెరుగుపరుస్తున్నాడు. శ్రమలలో, శోధనలో ఉన్నప్పుడు నాకే ఎందుకని, దేవుడు ఉన్నాడా అని ప్రశ్నలు వేయకుండా యోబు వలె ఈ పరీక్షల తర్వాత నేను బంగారం వలె కనబడతాననే నిరీక్షణ కలిగి ఉండు. తప్పక ఒక దినము హెచ్చింపబడతావు. ఇట్టి మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్.